హలో గైస్, ఈ రోజుల్లో టర్బో పెట్రోల్ ఇంజిన్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది డీసీటీ ఆటోమేటిక్ గేర్ బాక్స్. అసలు ఈ డీసీటీ ఆటోమేటిక్ గేర్ బాక్స్ని టర్బో పెట్రోల్ ఇంజిన్స్లోనే ఎందుకు ఎక్కువగా యూస్ చేస్తున్నారు? అండ్ ఈ డీసీటీ గేర్ బాక్స్లో ఏమైనా టైప్స్ ఉన్నాయా? ఒకవేళ ఉంటే వాటి అడ్వాంటేజెస్ ఏంటి అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి? అండ్ ఫైనలీ ఇండియాలో అవైలబుల్లో ఉన్న కార్ బ్రాండ్స్లో ఏ కార్ బ్రాండ్స్ డీసీటీ గేర్ బాక్స్ని ప్రొవైడ్ చేస్తున్నాయి అండ్ ఏ టైప్ ఆఫ్ డీసీటీ గేర్ బాక్స్ని ప్రొవైడ్ చేస్తున్నాయో ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేస్తాను. సో డీసీటీ గేర్ బాక్స్ కొనాలని ప్లాన్ చేసే వాళ్ళు ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు డీసీటీ గేర్ బాక్స్ అంటే ఏంటి? డీసీటీ స్టాండ్స్ ఫర్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్. సింపుల్గా చెప్పాలంటే రెండు మాన్యువల్ గేర్ బాక్సెస్ అండ్ రెండు క్లచెస్ని ఒకే హౌసింగ్లో ఉంచి ఎలక్ట్రానిక్స్ అండ్ యాక్చువేటర్ సహాయంతో కంట్రోల్ అయ్యేలాగా చేస్తారు. వీటిలో ఒక క్లచ్ ఆడ్ గేర్స్ని హ్యాండిల్ చేస్తే ఇంకో క్లచ్ ఈవెన్ గేర్స్ని హ్యాండిల్ చేస్తుంది. డీసీటీ గేర్ బాక్స్లో ఒక గేర్ అనేది ఆపరేషన్లో ఉన్నప్పుడే రెండో గేర్ ప్రీ సెలెక్ట్ అయిపోతుంది. దీనివల్లే డీసీటీ గేర్ బాక్స్ అనేది చాలా క్విక్ రెస్పాన్స్ ఇస్తుంది అండ్ చాలా స్మూత్గా కూడా ఉంటుంది. నెక్స్ట్, ఈ డీసీటీ గేర్ బాక్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయో క్లియర్గా డిస్కస్ చేద్దాం. చాలా మంది డీసీటీ గేర్ బాక్స్ కొనే వాళ్ళకి అసలు డీసీటీ గేర్ బాక్స్ లో టైప్స్ ఉంటాయన్న విషయం కూడా తెలియదు. డీసీటీ గేర్ బాక్స్ లో మెయిన్ గా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వెట్ క్లచ్ డీసీటీ అండ్ రెండోది డ్రై క్లచ్ డీసీటీ. ఆ పేర్లోనే మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. వెట్ క్లచ్ డీసీటీ, సో దీంట్లో మనకి ఆయిల్ యూస్ చేస్తారు. సో లూబ్రికేషన్ కోసం ఈ డీసీటీ గేర్ బాక్స్ లో ఆయిల్ యూస్ చేయడం వల్ల చాలా స్మూత్ గా రన్ అవుతుంది అండ్ హీటింగ్ కూడా చాలా వరకు తగ్గుతుంది. సో జనరల్ గానే మనకి ఆయిల్ యూస్ చేసేది హీటింగ్ తగ్గడానికి కదా. సో దానివల్ల ఏంటంటే లోపల ఉండే మెకానికల్ పార్ట్స్ అన్ని స్మూత్ గా రన్ అయ్యి అండ్ లూబ్రికేషన్ వల్ల హీట్ కూడా చాలా తక్కువగా జనరేట్ అవుతుంది. ఆల్సో బంపర్ టు బంపర్ ట్రాఫిక్ లో ఈ వెట్లెస్ డీసీ అనేది చాలా స్మూత్ గా రన్ అవుతుంది. నెక్స్ట్, హైవే మీద టూ మచ్ టార్క్ ని చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. బట్ అగైన్ ఈ ఆయిల్ డ్రాగ్ వల్ల మనకి పికప్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. సో ఇంజన్ ఆయిల్ లాగానే దీన్ని కూడా మనం రెగ్యులర్ బేస్ లో చేంజ్ చేసుకోవాలి. దానివల్ల మెయింటెనెన్స్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో రెగ్యులర్ ఇండియన్ కండిషన్స్ లో అంటే బంపర్ టు బంపర్ ట్రాఫిక్ లో ఇది మనకి చాలా స్మూత్ గా పర్ఫామ్ చేస్తుంది. అందులో మాత్రం ఎటువంటి డౌట్ అయితే లేదు. ఆల్సో దీని లైఫ్ టైం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కమింగ్ టు డ్రై క్లచ్ డీసీటీ, ఇందులో ఎటువంటి ఆయిల్ ని యూస్ చేయరు. సో ఇది మనకి చాలా తొందరగా హీట్ అయిపోతుంది. ముఖ్యంగా బంపర్ టు బంపర్ ట్రాఫిక్ లో చాలా తొందరగా హీట్ అయిపోతుంది. దీనివల్ల మనకి ట్రాఫిక్ లో కొంచెం జర్కీ ఫీలింగ్ కూడా అనిపిస్తుంది. బట్ వెట్ క్లచ్ డీసీటీతో కంపేర్ చేస్తే డ్రై క్లచ్ డీసీటీ చాలా తొందరగా రెస్పాన్స్ ఇస్తుంది. దానివల్ల ఇది లో ఆర్పిఎం లో కూడా చాలా స్మూత్ గా రన్ అవుతుంది అండ్ చాలా తొందరగా రెస్పాండ్ అవుతుంది. అండ్ ఇంకోటి ఆయిల్ యూస్ చేయం కాబట్టి ఆ మెయింటెనెన్స్ కాస్ట్ కూడా మనకి చాలా వరకు తగ్గుతుంది. అండ్ ఇంకో మేజర్ థింగ్ చెప్పడం మర్చిపోయాను, ఫ్యూయల్ ఎఫిషియన్సీ వైస్ కూడా వెట్ క్లచ్ తో కంపేర్ చేస్తే డ్రై క్లచ్ కొంచెం బెటర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఇస్తుంది. కొంచెం అంతే, అంతకంటే ఎక్కువ కాదు. నెక్స్ట్, ఇండియాలో అవైలబుల్లో ఉన్న కార్ బ్రాండ్స్ లో ఏ కార్ బ్రాండ్స్ లో డీసీటీ గేర్ బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ వేటిలో వెట్ క్లచ్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ వేటిలో డ్రై క్లచ్ ప్రొవైడ్ చేస్తున్నారు? ఇండియాలో మనకి మోస్ట్లీ పెట్రోల్ టర్బో ఇంజిన్స్ లో మాత్రమే ఈ డీసీటీ గేర్ బాక్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. హుండై, కియా, వోక్స్వాగన్, స్కోడా ఈ బ్రాండ్స్ అన్ని కూడా డీసీటీ గేర్ బాక్స్ ఆఫర్ చేస్తున్నాయి. అందులోనూ పర్టికులర్ గా డ్రై క్లచ్ డీసీటీ గేర్ బాక్స్ ఆఫర్ చేస్తున్నాయి. ఇండియాలో ఈ బడ్జెట్ కార్స్ లో ఓన్లీ టాటా మాత్రమే వెట్ క్లచ్ డీసీటీ గేర్ బాక్స్ ఆఫర్ చేస్తుంది. టాటాలో డీసీటీని డీసీఏగా పిలుస్తారు. డీసీఏ అంటే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. వాళ్ళ కార్లకు తగ్గట్టు ఆ డీసీటీ గేర్ బాక్స్ ను వాళ్ళు ట్యూనింగ్ చేసుకుని దానికి జస్ట్ డీసీఏ అని పేరు పెట్టుకున్నారు. ఈవెన్ మనకి వోక్స్వాగన్ లో కానీ స్కోడాలో కానీ డీసీటీ గేర్ బాక్స్ ని డిఎస్జీ గేర్ బాక్స్ అని పిలుస్తారు. సో డిఎస్జీ ఇస్ నథింగ్ బట్ డీసీటీ గేర్ బాక్స్ అనమాట. సో వాళ్ళ ఇంజిన్ తగ్గట్టు దాన్ని ట్యూనింగ్ చేసుకోవడం వల్ల దానికి డిఎస్జీ గేర్ బాక్స్ అని పేరు పెట్టుకున్నారు. సో డిఎస్జీకి, డీసీఏకి అండ్ డీసీడీకి పెద్ద తేడా ఏం లేదు. ఓవరాల్ టెక్నాలజీ అంతా ఒకటే. బట్ వాళ్ళ ఇంజిన్స్ తగ్గట్టు వాళ్ళు ట్యూన్ చేసుకోవడం వల్ల వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు పేర్లు పెట్టుకున్నారు అంతే. అండ్ ఇంకోటి, రీసెంట్ గా లాంచ్ అయిన రెనాల్ట్ డస్టర్ లో కూడా వెట్ క్లచ్ డీసీటీ గేర్ బాక్స్ ఆఫర్ చేస్తున్నారు. సో నేను ఈ మధ్య ఆ కార్ని డ్రైవ్ చేశాను. నాకైతే చాలా స్మూత్ గా అనిపించింది. ముఖ్యంగా సిటీ ట్రాఫిక్ లో చాలా అంటే చాలా స్మూత్ గా అనిపించింది. మీకు 20 to 50 కిలోమీటర్స్ మధ్యలో అది చాలా స్మూత్ గా రన్ అవుతుంది అనమాట. ఆ జర్కీ ఫీలింగ్ కానీ అండ్ ఆ డ్రై క్లచ్ గేర్ బాక్స్ లాగా దూకినట్టుగానే అలా అనిపించదు. ప్రాపర్ గా ఒక టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ అయితే ఎలా వర్క్ చేస్తుందో అలాగే నాకు చాలా స్మూత్ గా అనిపించింది. వెట్ క్లచ్ డీసీటీ వల్ల ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్ అనమాట. ఇంకా ప్రీమియం బ్రాండ్స్ అయిన మెర్సిడీస్, బిఎండబ్ల్యూ, ఆడి ఈ కార్స్ అన్నింటిలో కూడా వెట్ క్లచ్ డీసీటీ గేర్ బాక్స్ యూస్ చేస్తారు. అండ్ ఇందాక చెప్పడం మర్చిపోయాను, డ్రై క్లచ్ డీసీతో కంపేర్ చేస్తే వెట్ క్లచ్ డీసీటీ కొంచెం కాస్ట్లీగా కూడా ఉంటుంది. సో మెయింటెనెన్స్ ఎక్కువ అండ్ కాస్ట్లీగా కూడా ఉంటుంది. సో దానితోనే మీకు ప్రీమియంనెస్ అండ్ స్మూత్నెస్ కూడా పెరుగుతుంది అనమాట. ఫైనలీ, అసలు పెట్రోల్ టర్బో ఇంజిన్స్ లోనే ఈ డీసీటీ గేర్ బాక్స్ ని ఎందుకు ఎక్కువగా యూస్ చేస్తారు? వెరీ సింపుల్ గైస్, టర్బో పెట్రోల్ ఇంజిన్ అనగానే మనకి ఇనిషియల్ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఇనిషియల్ పవర్ ని హ్యాండిల్ చేయడానికి మనకి డీసీటీ గేర్ బాక్స్ యూస్ చేస్తారు. సో డీసీటీ గేర్ బాక్స్ లో మనకి 2 క్లచెస్ ఉంటాయి కాబట్టి అది చాలా క్విక్ రెస్పాన్స్ ఇస్తుంది. సో టర్బో పెట్రోల్ లో ఉండే పవర్ ని హ్యాండిల్ చేయాలంటే ఈ 2 క్లచెస్ అనేవి మనకి చాలా బాగా యూజ్ అవుతాయి అండ్ స్మూత్ రెస్పాన్స్ కూడా ఇస్తాయి. ఇంకోటి ఏంటంటే లోయర్ ఆర్పిఎం లో మనకి చాలా క్విక్ రెస్పాన్స్ ఇవ్వడానికి కూడా ఈ డీసీటీ గేర్ బాక్స్ ని ఓన్లీ టర్బో పెట్రోల్ ఇంజిన్స్ లో మాత్రమే యూస్ చేస్తారు. మనకి ఇండియాలో డీజిల్ టర్బో ఇంజిన్స్ లో ఈ డీసీటీ గేర్ బాక్స్ ని చాలా తక్కువగా యూస్ చేస్తారు. అబ్రాడ్ లో అంటే యూరోప్ కంట్రీస్ లో కానీ అండ్ యూఎస్ లో కానీ డీజిల్ టర్బో ఇంజిన్స్ కి డీసీటీ గేర్ బాక్స్ యూస్ చేస్తారు. బట్ ప్రస్తుతానికి ఇండియాలో డీజిల్ టర్బో ఇంజిన్స్ కి ఇంకా ఈ డీసీటీ గేర్
గేర్ బాక్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయలేదు. ఇప్పుడు నేను చెప్పిన కార్ కంపెనీస్ అండ్ కార్స్ కాకుండా మిగతా కార్ బ్రాండ్స్ అండ్ కార్స్లో ఈ డీసీటీ గేర్ బాక్స్ని ఎందుకు యూస్ చేయట్లేదు, అండ్ ఆ కార్ బ్రాండ్స్ ఏ టైప్ ఆఫ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ని యూస్ చేస్తున్నాయి, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేస్తాను. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. ఇలాంటి జెన్యూన్ టాక్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.